హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఇంతవరకు అయితే అంత సాఫీగా జరుగుతూ ఉంది. అండ్ లాస్ట్ వీడియోలో నేను నా ప్రెగ్నెన్సీ గురించి అనౌన్స్ చేశాను కదా. అండ్ ఈ వీడియోలో నేను నా ఫస్ట్ ట్రైమిస్టర్ గడిచింది, అబ్స్టకల్స్ ఏమైనా ఫేస్ చేశానా, ఎలా ఫేస్ చేసాము మేము ఇద్దరమే ఇక్కడ కెనడాలో అనేది నేను మీతో ఇవాళ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ కాలంలో ట్రైమిస్టర్ అంటే అందరికీ తెలుసు, బట్ ఇంకొకసారి చెప్తాను. ఏంటంటే 9 months ఉండే ప్రెగ్నెన్సీని మూడు మంత్స్గా సపరేట్ చేసి ఒక్కొక్క ఫస్ట్ 3 monthsని ఒక్కొక్క ట్రైమిస్టర్గా అట్లా కన్సిడర్ చేస్తారు. సో ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే చాలా క్రూషియల్ అనమాట. ఎందుకంటే బేబీ అప్పుడే ఫామ్ కూడా కాదు, చిన్న ఎంబ్రియో లాగే ఉంటుంది. అప్పుడు మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేయొద్దు, స్టెప్స్ ఎక్కి దిగొద్దు, అండ్ వాకింగ్ ఎక్కువ చేయొద్దు. లాంటి చాలా రూల్స్ ఉంటాయి అనమాట. మేమిద్దరమే ఫేస్ చేసాము. అండ్ యు నో వాట్, నాకైతే అసలు ఏం తెలియదు అనమాట ప్రెగ్నెన్సీ గురించి, జీరో నాలెడ్జ్. అందుకని చెప్పేసి నేను ఆల్మోస్ట్ ఫస్ట్ 3 months ఇంకా ఇంట్లోనే సైలెంట్గా ఇట్లా కామ్గా పడుకోవడానికి ప్రిఫర్ చేసేదాన్ని అనమాట. లక్కీగా ఏంటంటే నాకు నాషియస్గా అంటే కొంచెం వికారంగా ఉండేది, కానీ వామిటింగ్స్ అయితే అవ్వలేదు అనమాట, బై గాడ్స్ గ్రేస్. ఎందుకంటే మేము ఇద్దరమే హ్యాండిల్ చేసుకునేటప్పుడు ఇంకా ఇలాంటి ఎక్స్ట్రా థింగ్ ఒకటి వచ్చిందంటే నేను అసలు ఇంకా నీరసించిపోయి ఇంకా చాలా సిక్ అయిపోయేదాన్ని. బట్ నాకు అలా వామిటింగ్స్ అదేం లేదు. అది స్టార్టింగ్ సమ్మర్ కాబట్టి ప్రశాంతంగా ఇంకా నేను ఇంట్లో ఏదైనా నాషియస్గా అట్లా అనిపించినప్పుడు బాల్కనీలో వెళ్ళి చేరేసుకొని కూర్చునేదాన్ని. ఫస్ట్ ట్రైమిస్టర్లో తీసుకునే ఫుడ్లో ఖచ్చితంగా ఫోలిక్ యాసిడ్ ఇంక్లూడ్ చేసుకోవాలి అంటారు. అండ్ ఇంకా అబ్రాడ్లో అయితే మాక్సిమం ఆల్మోస్ట్ ఏ కంట్రీలో నాకు తెలియదు, కానీ కెనడాలో అయితే మరి ముఖ్యంగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు నుంచి కూడా ఒక 6 months నుంచి ప్రీనేటల్స్ యూజ్ చేయమని డాక్టర్ సజెస్ట్ చేస్తారు. ప్రీనేటల్ అంటే నథింగ్ బట్ మల్టీవైటమిన్. అది ఇక్కడ రెగ్యులర్గా అందరికీ ఇస్తారు. అది మనం ఇంకా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయరు, మళ్ళీ వెళ్ళి మనం షాప్లో కొనుక్కోవడమే. మనకు నచ్చినది, మన బాడీకి ఏది డెఫిషియన్సీ ఉంది అనేది డాక్టర్ చెప్తారనమాట. దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసి ఒక 6 months నుంచి కూడా దాన్ని యూజ్ చేయొచ్చు అని చెప్తారు ఇక్కడ డాక్టర్స్. అండ్ ఆల్సో డెలివరీ తర్వాత కూడా యూజ్ చేయొచ్చు ఒక 6 months వరకు. అండ్ చాలా మల్టీవైటమిన్ లాగే యూజ్ అవుతుంది కాబట్టి మన బాడీలో ఏ డెఫిషియన్సీ ఉన్నా వైటమిన్స్ అవన్నీ రెక్టిఫై చేస్తుంది, రికవర్ చేస్తుంది అని. ఇంకా నా ఫస్ట్ ట్రైమిస్టర్కి వచ్చేసరికి నేను పీరియడ్ స్కిప్ అయినా ఒక 3-4 days తర్వాత నేను టెస్ట్ చేసుకున్నాను. నాకు అస్సలు పీరియడ్ స్కిప్ కాదు, 28 days సైకిల్ ఉంటుంది నాది. ఇంకా ఎందుకు స్కిప్ అయింది అని డౌట్ వచ్చి టెస్ట్ చేసుకున్నాను అంతే. నాకైతే అస్సలు సిమ్టమ్స్ కూడా ఏం లేవు. ఇంట్లో జస్ట్ రెగ్యులర్ స్ట్రిప్తో చెక్ చేసుకున్నాను, దానిలో పాజిటివ్ వచ్చింది. నెక్స్ట్ డేకి డాక్టర్ అపాయింట్మెంట్ దొరికింది నాకు, ఫ్యామిలీ డాక్టర్ది. ఇంకా వెళ్ళి డాక్టర్తో చెప్పాను అనమాట ఇలాగా పాజిటివ్ వచ్చింది అని. సో డాక్టర్ ఏం చేశారంటే వెంటనే నాకు బ్లడ్ వర్క్ టెస్ట్ రాశారు. బ్లడ్ వర్క్లో కన్ఫర్మ్ చేస్తారనమాట మనకి పాజిటివా కాదా అని. మన టెస్ట్ మనం హోమ్ టెస్ట్ చేసుకున్నా కానీ బ్లడ్ వర్క్తో వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు. తర్వాత స్కాన్ కూడా చేస్తారనమాట, ఎక్కడ ఫామ్ అయింది బేబీ అనేది, ప్లేస్మెంట్ అది మొత్తం ప్రాపర్గా చెక్ చేస్తారు. నాది 28 days సైకిల్ కాబట్టి నేను 5th week ప్రాబ్లీ నాకు పాజిటివ్ తెలిసినట్టుంది. సో నేను బ్లడ్ వర్క్లో నాకు పాజిటివ్ వచ్చింది అని చెప్పేసి కాల్ చేసి చెప్పారనమాట. అండ్ నాకు రిపోర్ట్ పంపించారు, నా హెచ్సిజీ లెవెల్స్ ఎంత ఉన్నాయి ఏంటి అనేది. తర్వాత నాకు స్కాన్ ప్రిఫర్ చేశారు 6th weekలో అలాగా. సో 6th weekలో నాకు స్కాన్లో నాకు శాక్ చూపించారు, బేబీ ఎక్కడ ఫామ్ అయింది ఏంటి అనేది మొత్తం చూపించారనమాట. తర్వాత మళ్ళీ నాకు డాక్టర్ ఇంకా షెడ్యూల్ చేస్తారు, ఫ్యూచర్లో ఏమేమి కావాలి ఏంటి అనేది మొత్తం ఫర్దర్ చెప్తూ ఉంటారనమాట. ఈ స్కాన్ ఇప్పుడు చేయాలి అని చెప్పేసి మనం నోట్ డౌన్ చేసుకోవచ్చు. బట్ ఆల్సో వాళ్ళు నెక్స్ట్ అపాయింట్మెంట్కి వెళ్ళినప్పుడల్లా చెప్తూ ఉంటారు. కెనడాలో అయితే పర్టికులర్గా ఇవి తినొద్దు ఇవి తినండి అనేది చెప్పరు, మనకి ఇండియాలో చెప్పినట్టు చాలా ఉంటాయి కదా ఇండియాలో అయితే. అండ్ ఇక్కడైతే ఏంటంటే రా మీట్ తినొద్దు అంటారు. ఇక్కడ రా మీట్ తింటారు కాబట్టి, అంటే రా మీట్ ఆర్ సెమీ కుక్డ్ సెమీ బాయిల్డ్ అట్లా తింటారు కాబట్టి అవి తినొద్దు అని అంటారు. అండ్ ఇంకా ఫిష్లో కూడా హై మెర్క్యూరీ ఉన్న ఫిష్ తినొద్దు అంటారు, మిగతా అన్నీ తినొచ్చు అని చెప్పారు. 9th weekలో అరౌండ్ ఐ థింక్ నాకు బేబీకి మళ్ళీ ఇంకొక స్కాన్ చేశారు, అందులో బేబీ హార్ట్ బీట్ డిటెక్ట్ చేయడానికి అనమాట. సో 9th week కల్లా బేబీ హార్ట్ బీట్ ఫామ్ అయిపోయి ఉంటుంది కాబట్టి బేబీ హార్ట్ బీట్ మంచిగా మనకు కనిపిస్తుంది, మనకు వినిపిస్తారు కూడా. ఇక్కడైతే జెండర్ అదంతా చెప్పేస్తారు కావాలంటే మనకి, బట్ నాట్ ఇన్ స్టార్టింగ్ ఎర్లీ వీక్స్, 5th monthలో చెప్తారు మనకి మనం అడిగితే. సో స్కాన్ రిపోర్ట్ అంతా మంచిగా వచ్చింది. డాక్టర్ ఏం చెప్పారంటే ఎస్ యు ఆర్ వెరీ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, అంతా మంచిగానే ఉంది, మీరు జర్నీ చేయొచ్చు, ట్రావెల్ చేయొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు అది ఇది అని అన్నారు. ఇంకా మేము అలాగే ఇంట్లో ఉంటున్నాను కదా అని చెప్పేసి ఊరికి కొంచెం చిన్న డ్రైవ్స్కి అలా వెళ్ళేవాళ్ళం. ఒకరోజు ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పార్టీకి వెళ్ళి వచ్చాము. ఈవినింగ్ వచ్చే వరకు కొంచెం స్పాటింగ్ కనిపించింది అనమాట నాకు. ఇంకా నేను ఇండియాలో తెలిసిన డాక్టర్ ఒక ఆవిడ ఉంటే తనకి పిక్ పంపించి చూపిస్తే తనేమో ఇది స్పాటింగ్ కాదు బ్లీడింగ్ లాగే ఉంది, నువ్వు హాస్పిటల్కి వెళ్ళిపో అది ఇది అని చెప్పారు. ఇండియాలో అయితే ఏదో ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్ ఏదో ఇస్తారు, అక్కడ ఏమి ఇస్తారో తెలియదు, నువ్వు వెళ్ళు హాస్పిటల్కి వెళ్ళు అది ఇది అని చెప్పేసరికి ఇంకా నైట్ అరౌండ్ 11:30 మేము ఇద్దరం పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్ళిపోయాం అనమాట ఎమర్జెన్సీలో. ఇట్లా స్పాటింగ్ అది ఇది అని చెప్పి చూపిస్తే వాళ్ళు
మొత్తం అన్ని ఫస్ట్ నుంచి బ్లడ్ వర్క్ దగ్గర నుంచి అన్నీ స్టార్ట్ చేశారనమాట. బ్లడ్ వర్క్, స్కాన్ అన్నీ చేశారు. కాకపోతే అది మిడ్ నైట్ కాబట్టి అల్ట్రాసౌండ్ అవైలబుల్ లేదు. చిన్న స్కాన్తోనే డాక్టర్ అప్పటికప్పుడు చెక్ చేసి ఫస్ట్ బేబీని చూపించి బేబీ హార్ట్ బీట్ చూపించి అంత బాగానే ఉంది, యు ఆర్ గుడ్ టు గో, బట్ మళ్ళీ రేపు మార్నింగ్ వచ్చి పెద్ద స్కాన్ ఒకటి చేయించుకో సేఫర్ సైడ్ అని చెప్పేసి పంపించారనమాట. నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ వెళ్ళి మళ్ళీ స్కాన్ చేయించుకొని మొత్తం అంతా బేబీ బాగానే ఉంది, యూఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, యూ అండ్ యువర్ బేబీ ఆర్ గుడ్ అని చెప్పేంతవరకు నాకైతే కాలు చేతులు ఆడలేదు. అస్సలు చాలా టెన్షన్ పడుతూ ఉన్నాను అనమాట. ఫస్ట్ స్కాన్లోనే మనకి డ్యూ డేట్ చెప్పేస్తారు. అది ఇండియాలో కూడా కామన్గా చెప్తారు అనుకుంటా, నాకైతే తెలియదు. కానీ ఇక్కడ మాత్రం పర్టికులర్గా వీక్స్తోనే కంపేర్ చేస్తూ ఉంటారు. వీక్స్ అని అంటారు కానీ ఈ మంత్స్ ఎక్కడ క్యాలిక్యులేట్ చేయరు ఇక్కడ. అండ్ 11 to 12 వీక్స్ అరౌండ్ ఎన్టీ స్కాన్ ఒకటి చేస్తారు. అది ఇండియాలో కూడా కామన్గా చేస్తారు. సో అందులో అయితే జెనెటికల్ స్కాన్ అనమాట. మన ప్రీవియస్గా మన ఫ్యామిలీలో ఏమన్నా జెనెటికల్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నా అవన్నీ మనం నోట్ చేయాలి అక్కడ. లైక్ లాంగ్ టర్మ్ డిసీజెస్ ఏమైనా ఉన్నా అన్నీ చేయాలి. వాళ్ళు అవన్నీ చెక్ చేస్తారు బేబీకి. అండ్ బేబీ నెక్ దగ్గర, నోస్ దగ్గర వాళ్ళు స్కాన్ చేస్తారనమాట. అదే సేమ్ టైం స్కాన్ ఇచ్చేసినాక బ్లడ్ వర్క్ ఇవ్వాలి ఇక్కడ. బ్లడ్ వర్క్ కూడా అయిపోయినాక డాక్టర్ దగ్గరికి వెంటనే రిపోర్ట్స్ వెళ్ళిపోతాయి. డాక్టర్ వెంటనే మమ్మల్ని చెక్ చేసి చెప్తారు. స్కాన్ రిపోర్ట్ చూసి డాక్టర్ అంతా బాగానే ఉంది, మంచిగానే ఉంది, బేబీ అంతా పర్ఫెక్ట్లీ ఆల్రైట్ అని చెప్పేసి అని అన్నారు. నెక్స్ట్ వీక్ నాకు మళ్ళీ ఇంకేదో అపాయింట్మెంట్ ఉండింది. సో నేను నెక్స్ట్ వీక్ అపాయింట్మెంట్ వెళ్దాము అని అనుకుంటున్నాము. ఎర్లీ మార్నింగ్ హాస్పిటల్ నుంచి స్కాన్ నుంచి కాల్ వచ్చి నాకు మీకు ఇవాళ స్కాన్ ఉంది అని చెప్పేసి అని అన్నారు. నాకైతే అసలు కాళ్ళు చేతులు ఆడలేదు. మళ్ళీ ఎందుకు స్కాన్ ఉంది, లాస్ట్ వీకే కదా అయిపోయింది, ఎంత బాగానే ఉందని అన్నారు కదా అనిపించింది. మళ్ళీ అల్ట్రాసౌండ్కి సేమ్ ఎన్టీ స్కాన్ కోసమే వెళ్ళాము. మళ్ళీ స్కాన్ చేశారు. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చెప్పారనమాట, బేబీ నోస్ కనిపించలేదు, అప్పుడు బేబీ మూమెంట్లో ఉండింది, లోపలికి తిరిగి ఉండేసరికి నోస్ కనిపించలేదు. సో మళ్ళీ తీయాల్సి వచ్చింది నోస్ కోసం అని చెప్పేసి సారీ మిమ్మల్ని వరీ చేసాము అని చెప్పేసి చాలా కూల్గా చెప్పారనమాట. కెనడాలో మెడికల్ అంతా ఫ్రీ. సో ఇక్కడ ఒక హెల్త్ కార్డు ఉంటుంది, ఓహిప్ అంటారు అనమాట. ఇక్కడ ఒంటారియో స్టేట్కి సంబంధించిన కార్డు అది. ఆ కార్డు తీసుకొని మనం డైరెక్ట్గా ఏ హాస్పిటల్కి కావాలంటే ఆ హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు. ఓన్లీ గవర్నమెంట్ రిజిస్టర్డ్ హాస్పిటల్స్కి. మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే దానికి వేరే ఛార్జెస్ ఉంటాయి. ఐస్కి ఇంకా టీత్కి మాత్రం మనం పే చేయాలి సపరేట్గా. అవి మాత్రం కార్డులో కవర్ కావు, మిగతావన్నీ కవర్ అవుతాయి. అండ్ ఆల్సో మెడిసిన్స్ వచ్చేసి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినవి అయితే మనకి ఇన్సూరెన్స్లో కవర్ అవుతుంది అనమాట. కొంచెం పర్సెంట్ మనం కట్టాల్సి వస్తుంది, మిగతా అంతా ఇన్సూరెన్స్లో కవర్ అయిపోయిద్ది. మామూలుగా షాప్లో ఓవర్ ద కౌంటర్ తీసుకునేవి మాత్రం మనం ఫుల్గా 100% పే చేసి తీసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ టైం ఇస్టర్ చాలా జాగ్రత్తగా ఉండాలి అంటారు కదా. కింద కూర్చోవద్దు, బెండ్ అవ్వద్దు, వెయిట్స్ లిఫ్ట్ చేయొద్దు, స్టెప్స్ ఎక్కద్దు, అలాంటివన్నీ చాలా అంటే చాలా కన్సర్న్ ఉండేది. ఏదైనా తినాలి అన్నా కూడా ఎవరైనా అడిగి తినేవాళ్ళం, ఆర్ఎల్స్ గూగుల్ చేసేవాళ్ళం. ఇండియా టైమింగ్స్ సెట్ కాకపోతే లైక్ మిడ్ ఆఫ్టర్నూన్ అట్లా ఏదైనా తినాలి అనిపించినప్పుడు గూగుల్ చేసేవాళ్ళం. ఆల్మోస్ట్ నేనైతే ఇంట్లోనే పడుకొని ఉండేదాన్ని. చీకట్లా ఇట్లా ఎందుకు వచ్చిన గోల, బయటకు వెళ్తే ఏమవుతుందో, ఎట్లుంటుందో ఏంటో అని పానిక్ అయిపోయేదాన్ని అనమాట. ఫర్దర్ వీడియోస్లో ఇంకా ప్రెగ్నెన్సీ జర్నీ గురించి షేర్ చేసుకుంటాను.